ఐపీఎల్ 2025 ముగిసిపోయింది. ఆర్సీబీ టీం కప్పు గెలిచి 18 ఏళ్ల తమ నిరీక్షణకు తెరదించారు. అండ్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా సంబరాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో ఆర్సీబీ విజయం గురించి మనం ఆల్రెడీ రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఈ వీడియోలో మాత్రం అవార్డ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ప్రతి సీజన్లో బాగా ఆడిన కొంతమంది ప్లేయర్స్కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవార్డ్స్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఈ సీజన్కు చూసుకుంటే 15 అవార్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఆ 15 అవార్డ్స్ ఏంటి, ఎవరు ఏ అవార్డుని గెలుచుకున్నారు, ఎంత ప్రైజ్ మనీ వచ్చింది, అలాగే ఎలాంటి రికార్డులు బ్రేక్ చేశారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 1, ద విన్నర్స్ ఆఫ్ ఐపీఎల్ 2025. ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా, ఆర్సీబీ టీం. సో ఆర్సీబీ టీం అయితే తమ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం కప్ గెలుచుకున్నారు. అండ్ విజయం అయితే వాళ్ళకి చాలా స్పెషల్. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీకి ఒక బెస్ట్ డెడికేషన్ అని చెప్పుకోవచ్చు ఇదే. ఎందుకంటే మనం ఈ సీజన్లో ఆ 18 ఫెనామినాని చూసాం. ఎక్కడ చూసినా 18. ఈ సీజన్ 18. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. అండ్ ఆర్సీబీ టీం కప్ గెలిచిన ఈ ఫైనల్ డేట్ను మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 3/6/2025 ఈ మొత్తాన్ని కలిపితే 18 వస్తుంది. అలాగే ఈ సీజన్లో విరాట్ కోహ్లీ కొట్టిన రన్స్ 657, ఇవి కలిపిన 18 వస్తుంది. సో ఇలా ప్రతి విషయంలో కూడా విరాట్ కోహ్లీ యొక్క జెర్సీ నెంబర్ సింక్ అయి ఉంది. దీనివల్ల ఈవెన్ ఆర్సీబీతో పాటు విరాట్ కోహ్లీకి మరింత స్పెషల్గా మారింది. అయితే వాళ్ళు వేరే సీజన్లో గెలిచుంటే మరీ అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోదునేమో. 18 థింగ్ అనేది ఫ్యాన్స్ యొక్క ఆనందాన్ని డబుల్ చేసిందని చెప్పి నా ఒపీనియన్. సో రియల్ ఆర్సీబీ టీం కదా ఇది ఒక హిస్టారిక్ విన్. వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని కప్పులు గెలిచినా గెలవకపోయినా సరే ఈ విజయం మాత్రం పక్కాగా హిస్టరీలో వాళ్ళకి నిలిచిపోతుంది. అసలు ఐపీఎల్ ఉన్నంతకాలం ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే 18 సీజన్ను ఎప్పటికీ మర్చిపోరు. ఎనివే కప్పు గెలిచిన ఆర్సీబీ టీంకు ప్రైజ్ మనీ చూసుకుంటే 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో అయితే లాస్ట్ ఇయర్ ఉన్న ప్రైజ్ మనీ అంటే గత ఏడాది కేకేఆర్ గెలిచినప్పుడు 20 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. బట్ భవిష్యత్తులో మాత్రం బీసీ దీన్ని పెంచితే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్లేయర్ శాలరీ 27 కోట్ల రూపాయలు గెలిపోవడం చూస్తున్నాం. అలాంటిది కప్పు కొట్టిన టీంకి 20 కోట్లు అంటే తక్కువ అని చెప్పి నా ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 1,00,000 కోట్ల వరకు ఉంది. సో అంత పెద్ద బ్రాండ్ వాల్యూ పెట్టుకుని విన్నర్కి 20 కోట్లు అంటే తక్కువే. నెక్స్ట్ సీజన్ నుండి అయినా సరే బీసీసీ ఈ అమౌంట్ని పెంచితే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, రన్నర్ అప్స్. పంజాబ్ టీం అయితే చాలా బాగా పోరాడారు భయ్య. నిజంగా వాళ్ళు ఫైనల్ మ్యాచ్లో ఆల్మోస్ట్ గెలిచినంత పని చేశారు. ఒక్క కృణాల్ పాండ్యా బౌలింగ్ని సరిగ్గా ఆడుంటే ఖచ్చితంగా పీబీకేఎస్ టీం కల కూడా నెరవేరిపోయేది. బట్ బ్యాడ్ లక్, పీబీకేఎస్ టీం ఈ ఏడాది ఆర్సీబీ టీం మీద అప్పర్ హ్యాండ్ సాధించలేకపోయారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఆర్హెచ్ విషయంలో ఇదే చూసాం. వాళ్ళైతే అన్ని టీంలను డామినేట్ చేశారు, బట్ కేకేఆర్ టీం మీద ఓడిపోయారు. అండ్ ఎగ్జాక్ట్లీ పీబీకేఎస్ టీం కూడా ఈ ఏడాది అదే జరిగింది. వాళ్ళు మిగతా అన్ని టీమ్స్ని డామినేట్ చేశారు, బట్ ఆర్సీబీ మీద తడబడ్డారు. బట్ ఎనివే వాళ్ళు కప్ కొట్టకపోయినప్పటికీ ఈ సీజన్ అయితే చాలా గుర్తుండిపోతుంది. ఎందుకంటే 11 ఏళ్ల తర్వాత ఫైనల్స్కి వచ్చారు. అది కూడా మెగా ఆక్షన్ తర్వాత స్ట్రైట్ అవే ఒక కొత్త టీంతో ఫైనల్కి వచ్చారంటే మామూలు విషయం కాదు. సో నిజంగా పీబీకేఎస్ టీం అయితే ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ ప్రతిసారి కూడా వాళ్ళ టీం బాగానే ఉంటుంది, కానీ సరైన లీడర్ ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ రూపంలో ఒక అద్భుతమైన లీడర్ దొరికాడు. దీంతో పీబీకేఎస్ టీం బెంగపడవలసిన అవసరం లేదు. వాళ్ళు 2 ఫైనల్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు, బట్ 3 దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ కప్ కొడతామని చెప్పి ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. సో పీబీకేఎస్ టీం అయితే ట్రోఫీకు చాలా క్లోజ్గా వచ్చేసింది. చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయంతే వాళ్ళ టీంలో. వారి నెక్స్ట్ ఇయర్ కోసం కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ కప్ కొట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రైజ్ మనీ విషయానికి వస్తే 12.5 కోట్లు అందించారు. అంటే విన్నింగ్ టీంకి 20 కోట్లు, రన్నర్అప్స్కి నిలిచిన టీంకు 12.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ బీసీసీ అందించింది. నెంబర్ 3, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ఫైనల్. సో నార్మల్గా ఏ మ్యాచ్లో అయినా సరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. కానీ ఫైనల్లో గెలుచుకున్న అవార్డు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇన్ఫాక్ట్ కృణాల్ పాండ్యా సెకండ్ టైం ఫైనల్ మ్యాచ్లో అవార్డు గెలుచుకున్నాడు. ప్రీవియస్గా 2017 సంవత్సరంలో ముంబై టీం కప్ కొట్టినప్పుడు అతని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సో కృణాల్ పాండ్యా అయితే ఐపీఎల్ చరిత్రలో 2 సార్లు ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని ఏకైక ప్లేయర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అండ్ అతనికి ప్రైజ్ మనీ చూసుకుంటే 5 లక్షల రూపాయలు వచ్చాయి. నెంబర్ 4, ఫెయిర్ ప్లే అవార్డు. ఈ అవార్డు గురించి మీలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఐడియా లేకపోతే ఒకసారి చెప్తామనండి. సో పేరు తగ్గట్టే ఫెయిర్ ప్లే అంటే అన్ని రూల్స్కి లోబడి ఆడడం, అంటే అంపైర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, అలాగే వేరే టీం ప్లేయర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, అండ్ జెన్యున్గా బిహేవ్ చేయడం. అంటే ఏ టీం అయితే అందరికంటే ఎక్కువ క్రమశిక్షణతో అలాగే నిజాయితీతో గేమ్ ఆడతారో వాళ్ళకి అవార్డు ఇస్తారన్నమాట. ఈసారి అయితే ఫెయిర్ ప్లే అవార్డుని చెన్నై సూపర్ కింగ్స్ టీం గెలుచుకుంది. అండ్ వాళ్ళ ప్రైజ్ మనీ చూసుకుంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీంకి అయితే ఇది 7వ ఫెయిర్ ప్లే అవార్డు. అంటే వాళ్ళు ఈ సీజన్కి ముందు గతంలో 6 సార్లు ఫెయిర్ ప్లే అవార్డు గెలుచుకున్నారు. సో సిఎస్కే టీం 5 ట్రోఫీస్ గెలవడం మాత్రమే కాదు, వాళ్ళ క్రమశిక్షణ కూడా టాప్లో ఉందని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సార్లు ఫెయిర్ ప్లే అవార్డు గెలుచుకున్న ఏకైక టీం సిఎస్కే టీం 7 సార్లు గెలుచుకున్నారు. వేరేస్ మిగతా టీమ్స్లో చూసుకుంటే ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ మరియు ముంబై ఇండియన్స్ ఈ 3 జట్లు 2 సార్లు గెలుచుకున్నారు. సో డిఫరెన్స్ పెట్టి మనం అర్థం చేసుకోవచ్చు సిఎస్కే టీం ఎంతో బ్రిలియంట్గా గేమ్ ఆడుతుంది అనేది. నెంబర్ 5, ఆరెంజ్ క్యాప్. ఈ అవార్డుని సీజన్లో ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్కి ఇస్తారు. అండ్ ఈసారి ఆరెంజ్ క్యాప్ అవార్డును సాయి సుదర్శన్ గెలుచుకున్నాడు. అతనైతే ఈ సీజన్లో మొత్తం 759 పరుగులు చేశాడు. యావరేజ్ 54.2గా ఉంటే స్ట్రైక్ రేట్ 156.2గా ఉంది. అండ్ ఈ సీజన్లో అతను ఒక సెంచరీతో పాటు 6 50s కొట్టాడు. సో సుదర్శన్ అయితే ఈ సీజన్ మొత్తం అద్భుతంగా రాణించాడు. గుజరాత్ టీం గెలిచిన చాలా మ్యాచెస్లో కీ రోల్ ప్లే చేశాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అతను ఒక రికార్డును కూడా క్రియేట్ చేశాడు.
అదేంటంటే ఆరెంజ్ క్యాప్ సాధించిన యంగెస్ట్ ప్లేయర్గా చరిత్రను తిరగరాశాడు. సో ప్రీవియస్గా రికార్డ్ చూసుకుంటే తన పార్ట్నర్ అయిన శుభ్మన్ గిల్ పేరు మీద ఉండేది. అతను 2023 సంవత్సరంలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అండ్ ఆ టైంలో అతను ఏజ్ చూసుకుంటే 23 సంవత్సరాల 263 రోజులు. బట్ ఇప్పుడు సుదర్శన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 23 సంవత్సరాల 237 రోజుల వయసులో అతనైతే ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని ది యంగెస్ట్ ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేశాడు. నెంబర్ 6 పర్పుల్ క్యాప్. ఈ అవార్డుని అయితే ఒక సీజన్లో ఎక్కువ వికెట్స్ తీసిన బౌలర్కి ఇస్తారు. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ అందరికంటే టాప్లో నిలిచాడు. అద్భుతమైన బౌలింగ్తో 25 వికెట్లు పడగొట్టి ఫర్ ది ఫస్ట్ టైం పర్పుల్ క్యాప్ అవార్డుని గెలుచుకున్నాడు. సీజన్లో మనం ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ చూసాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ కనిపించింది. అసలు అతను ఈ రేంజ్లో పెర్ఫామ్ చేస్తాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ స్టార్టింగ్ మ్యాచెస్లో అలాగే చివరి మ్యాచెస్లో తడబడ్డాడు, కానీ మధ్యలో చూసుకుంటే మాత్రం అద్భుతాలు చేశాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా నిలకడగా రాణిస్తూ గుజరాత్ టీంను ఒక అన్స్టాపబుల్ ఫోర్స్గా మార్చేశాడు. సో ప్రసిద్ధ కృష్ణ అయితే 10 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి 25 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ యావరేజ్ 19.52గా ఉంటే ఎకానమీ 8.27గా ఉంది. అండ్ ఆల్సో అతని సీజన్లో ఒక 4 వికెట్ ఆల్ కూడా సాధించాడు. సో డెఫినెట్లీ ఐపీఎల్ హిస్టరీలో ప్రసిద్ధ కృష్ణకి ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ మరియు పర్పుల్ క్యాప్ హోల్డర్స్ ఇద్దరికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ మనం నెక్స్ట్ చెప్పుకోబోయే చాలా అవార్డ్స్కు ప్రైజ్ మనీ 10 లక్షలుగానే ఉండబోతుంది. నెంబర్ 7 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అంటే MVP ఆఫ్ ది సీజన్. సో అవార్డు అయితే లిటరల్లీ ఈ సీజన్లో ది బెస్ట్గా పర్ఫామ్ చేసిన ప్లేయర్కి ఇస్తారు. ఇన్ఫాక్ట్ సింపుల్గా చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లెక్కమాట. సో అవార్డుని అయితే ఎంఐ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ గెలుచుకున్నాడు. అతనైతే ఈ సీజన్ ఆసాంతం అన్మ్యాచబుల్ కన్సిస్టెన్సీతో రాణించి అందరికీ షాక్ ఇచ్చాడు. అసలు 1 కాదు 2 కాదు, వరుసగా 15 మ్యాచ్ల్లో 25 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఆ స్ట్రీక్ ఇప్పటికీ కూడా ఎండ్ అవ్వలేదు. సో సూర్యకుమార్ యాదవ్ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లో బ్యాటింగ్ చేయగా 717 పరుగులు చేశాడు. యావరేజ్ 65.18 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 167.9. సో స్టాట్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతని బ్యాటింగ్ ఏ రేంజ్లో ఉందనేది. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు ఒక్క మ్యాచ్లో కూడా ఫెయిల్ అవ్వలేదు. ప్రతి మ్యాచ్లో కూడా 25+ రన్స్ కొట్టాడు. మెయిన్ అతని బ్యాటింగ్ యావరేజ్ చూడండి 65.18. ఈ సీజన్లో ఏ ప్లేయర్ కూడా 60+ లేదు, కేవలం సూర్యకి మాత్రమే ఇంత యావరేజ్ ఉంది. సో డెఫినెట్లీ స్కైకి అయితే ఇది బెస్ట్ ఐపీఎల్ సీజన్. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ చరిత్రలో ఒక ముంబై బ్యాట్స్మెన్ ఇప్పుడు కూడా రన్స్ కొట్టలేదు. బట్ ది ఫస్ట్ టైం ఆ టీం నుంచి సూర్యకుమార్ యాదవ్ 700 కంటే ఎక్కువ రన్స్ కొట్టి ఒక రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక అవార్డు యొక్క ప్రైజ్ మనీ విషయానికి వస్తే 15 లక్షల రూపాయలు ఇచ్చారు సూర్యకుమార్ యాదవ్కి. అంటే మిగతా అవార్డ్స్తో పోల్చుకుంటే 5 లక్షలు ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే అవార్డు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అంటే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లాంటిదని చెప్పి ముందే చెప్పుకున్నాం. అందుకే ఒక 5 లక్షలు ఎక్కువ ఇచ్చారు. నెంబర్ 8 సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్. సో అవార్డుని అయితే ఒక సీజన్లో ఏ బ్యాట్స్మెన్ అయితే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఆడతాడో అతనికి ఇస్తారు. అండ్ దీనికైతే ఒక క్రైటీరియా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీకు తెలిసే ఉండాలి, ఎవరైతే సీజన్లో కనీసం 7 మ్యాచ్లు ఆడి అలాగే 100 కంటే ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి ఎక్కువ స్ట్రైక్ రేట్ సాధిస్తారో వాళ్ళకి అవార్డుని ఇస్తారు. సో అవార్డుని అయితే 14 ఏళ్ల సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. అది కూడా స్ట్రైక్ రేట్ 206.5తో. సో అవార్డుకున్న క్రైటీరియా బట్టి చూసుకుంటే సీజన్లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక ప్లేయర్ సూర్యవంశీ. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ గుజరాత్ టీం మీద కూడా నేను సెంచరీ చూసాం. మొత్తం రికార్డులని షేక్ చేసి పాడేశాడు. సో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అయితే మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఈ సీజన్లో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ని ఏర్పరచుకున్నాడు. ఇక అవార్డుకి ప్రైజ్ మనీ చూసుకుంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అండ్ ఆల్సీ ప్రైజ్ మనీతో పాటు వైభవ్ సూర్యవంశీకి కార్ను కూడా ఇచ్చారు. అంటే టాటా వాళ్ళు ప్రతి మ్యాచ్ అప్పుడు కూడా బౌండరీ లైన్ దగ్గరలో పోడియం మీద ఒక కార్ని డిస్ప్లే చేసేవారు, టాటా కర్వ్ అని చెప్పి. అండ్ ఆ కార్ని అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. అతనికి 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది, అలాగే కార్ కూడా వచ్చింది. నెంబర్ 9 మోస్ట్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్. సో అవార్డు అయితే ఈ సీజన్లో చాలా క్రేజీ అవార్డు అని చెప్పుకోవచ్చు. ఏ బౌలర్ అయితే ఎక్కువ డాట్ బాల్స్ వేశారో వాళ్ళకి అవార్డుని ఇచ్చారు. అండ్ అవార్డుని జీటీ స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ గెలుచుకున్నాడు. సో అయితే ఈ సీజన్లో తీసుకొచ్చిన ఒక గొప్ప ఇనిషియేషన్ అని చెప్పుకోవాలి. అంటే ఈ సీజన్లో బౌలర్స్ వేసే ప్రతి డాట్ బాల్కు 18 చెట్లు నాటుతామని చెప్పి టాటా గ్రూప్తో కలిసి బీసీ వాళ్ళు డిసైడ్ చేశారు. అండ్ దానికి తగ్గట్టే ఈ గ్రీన్ డాట్ బాల్ అనే అవార్డుని తీసుకొచ్చి ప్రతి మ్యాచ్లో కూడా డాట్ బాల్స్ వేసిన బౌలర్స్ని ఎంకరేజ్ చేశారు. సో అందులో భాగంగా వెంచువల్లీ సీజన్ ఎండేసరికి మొహమ్మద్ సిరాజ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తం ఈ సీజన్లో 144 డాట్ బాల్స్ వేశాడు. అంటే తన పేరు మీద మొత్తం 2592 చెట్లను నాటించాడు. సో యాక్చువల్గా మీరు సోషల్ మీడియాలో ఒక డాట్ బాల్కి 500 ట్రీస్ అని చెప్పి కొన్ని పోస్టులు చూసుంటారు. బట్ అందులో నిజం లేదు. కేవలం ఒక డాట్ బాల్కి 18 చెట్లు నాటుతామని చెప్పి బీసీసీఐ డిక్లేర్ చేశారు. అది కూడా ఎందుకంటే ఈ సీజన్ 18 సీజన్ కాబట్టి. సో నిజంగా ఇదైతే చాలా మెచ్చుకోదగ్గ డిసిషన్ అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో బీసీసీఐ దీన్ని మరింత మెరుగ్గా చేయాలని చెప్పి కోరుకుందాం. అంటే డాట్ బాల్స్ వేసేందుకు బౌలర్స్ని మరింత ఎంకరేజ్ చేయాలని కోరుకుందాం. ఎనివే ఈ అవార్డుకు చూసుకుంటే ప్రైజ్ మనీ 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ మనం తర్వాత చెప్పుకోబోయే 5 అవార్డ్స్కి కూడా ప్రైజ్ మనీ 10 లక్షల రూపాయలు. దీంతో ప్రతి అవార్డుకు కూడా ఇంకా ప్రైజ్ మనీని మెన్షన్ చేయను. నెంబర్ 10 ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. సో అవార్డుని అయితే బాగా పెర్ఫామ్ చేసిన యంగ్ ప్లేయర్స్కి ఇస్తూ ఉంటారు. అండ్ దీని క్రైటీరియా గురించి మనందరికీ తెలిసిందే. సో అవార్డు అయితే బీసీసీఐ డిసైడ్ చేసే అవార్డు కాదు, వీఆర్ చాయిస్ అవార్డు. అంటే ఐపీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కోసం ఒక పోలింగ్ పెడతారు. అండ్ ఆ పోలింగ్ ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ షేర్ వస్తుందో వాళ్ళకి అవార్డుని ఇస్తారు. సో ఈసారి అయితే పోలింగ్లో ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ సాయి సుదర్శన్కి వచ్చింది. అతను 34% పీపుల్ ఎమర్జింగ్ ప్లేయర్గా పిక్ చేసుకున్నారు. దీనివల్ల అవార్డు అతనికి వెళ్ళిపోయింది. సో మనం సుదర్శన్ పెర్ఫార్మెన్స్ గురించి ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అద్భుతంగా పెర్ఫామ్ చేసి అందరిని ఇంప్రెస్ చేశాడు. దీనివల్ల అతను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్గా నిలిచాడు. నెంబర్ 11 క్యాచ్ ఆఫ్ ది సీజన్. ఈ అవార్డును కూడా సేమ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఇచ్చినట్టే పిక్ చేస్తారు. అంటే ఆడియన్స్ ఇచ్చే ఓటింగ్ ద్వారా క్యాచ్ ఆఫ్ ది సీజన్ పిక్ చేస్తారు.
సీజన్లో చూసుకుంటే ఈ అవార్డు ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన కమిండో మెండిస్కి వచ్చింది. అతను సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఒక బ్రిలియంట్ క్యాచ్ పట్టుకోవడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ క్యాచ్ కారణంగానే ఎస్ఆర్హెచ్ని ఫర్ ది ఫస్ట్ టైం చెపాక్లో మ్యాచ్ గెలవగలిగారు. సో డెవాల్ బ్రేవిస్ పవర్ఫుల్గా కొట్టిన బాల్ను కమిండో మెండిస్ తన ఎడమ చేతి వైపు డైవ్ చేస్తూ కళ్ళు చెదిరే క్యాచ్ తీసుకున్నాడు. దీనివల్ల ఆ పర్టికులర్ మ్యాచ్ టర్న్ అయింది. అలాగే క్యాచ్ పడిన విధానం అందరినీ కూడా చాలా ఇంప్రెస్ చేసింది. అందుకే కమిండో మెండిస్ తీసుకున్న ఈ క్యాచ్కు 43% ఓటింగ్ వచ్చింది. బట్ అయినా కమిండో మెండిస్ పెట్టిన క్యాచ్ అయితే అద్భుతమైన క్యాచ్ మాత్రమే కాదు, ది మోస్ట్ క్రూషియల్ క్యాచ్ కూడా. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టు ఈ క్యాచ్ కారణంగానే మ్యాచ్ టర్న్ అయింది. సో మీరైతే ఈ క్యాచ్ చూడని ఐపీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు, ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 12 ఫ్యాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్. ఈ అవార్డుని అయితే ఈ సీజన్లో ఎక్కువ ఫ్యాంటసీ పాయింట్స్ గెలుచుకున్న ప్లేయర్కి ఇచ్చారు. అండ్ ఆ ప్లేయర్ వచ్చేసి సాయి సుదర్శన్. సో జనరల్గా అవార్డు అయితే ఫ్యాంటసీ పాయింట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే డ్రీమ్ 11 ఆడే వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు. బ్యాట్స్మెన్ కొట్టే రన్స్ కాకుండా ప్రతిదానికి కూడా పాయింట్స్ ఇస్తారు. అంటే క్యాచ్ పట్టినా, వికెట్స్ తీసుకున్నా, రన్అట్ చేసినా, ఈవెన్ 4లు 6లు కొట్టినా సరే పాయింట్స్ ఇస్తారు. సో ఇలా సీజన్ మొత్తం చూసుకుంటే సాయి సుదర్శన్ అందరికంటే ఎక్కువ పాయింట్స్ సంపాదించాడు. అతను మొత్తం 1495 ఫ్యాంటసీ పాయింట్స్ సాధించి సీజన్లో టాప్ ప్లేయర్గా నిలిచాడు. నెంబర్ 13 సూపర్ సిక్సెస్. ఈ అవార్డుని అయితే ఈ సీజన్లో ఎక్కువ 6లు కొట్టిన బ్యాట్స్మెన్కి ఇస్తారు. అండ్ లిస్ట్లో చూసుకుంటే నికోలస్ పూరన్ అందరికంటే టాప్లో నిలిచాడు. మొత్తం ఈ సీజన్లో 40 6లు కొట్టి ఈ అవార్డుని గెలుచుకున్నాడు. నెంబర్ 14 ఫోర్స్ ఆఫ్ ది సీజన్ అవార్డు. అంటే ఈ సీజన్లో ఎవరైతే ఎక్కువ ఫోర్స్ కొట్టారో ఆ బ్యాట్స్మెన్కి అవార్డు ఇస్తారు. సో ఈ అవార్డును కూడా సాయి సుదర్శనే గెలుచుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 88 4లు కొట్టాడు. ఇన్ఫాక్ట్ దీని ద్వారా ఒక రికార్డును కూడా ఈక్వల్ చేశాడు. అదేంటంటే ఈ సీజన్ ముందు వరకు చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో ఎక్కువ ఫోర్స్ కొట్టిన బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్. అతను 2016 సంవత్సరంలో 88 4లు కొట్టాడు. అని ఇప్పుడు చూసుకుంటే సుదర్శన్ ఈ సీజన్లో రికార్డుని ఈక్వల్ చేశాడు. అతను కూడా 88 4లు కొట్టాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అవార్డు పిచ్ అండ్ గ్రౌండ్. సో అవార్డుని అయితే ప్లేయర్స్కు కాకుండా క్రికెట్ అసోసియేషన్కి ఇస్తారు. అంటే ఈ సీజన్లో ఏ గ్రౌండ్ యాజమాన్యం అయితే బాగా పెర్ఫామ్ చేశారో వాళ్ళకి అవార్డుని ఇస్తారు. అండ్ ఐపీఎల్ 2025లో చూసుకుంటే అవార్డును డీడీసీఏ గెలుచుకుంది. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ హోమ్ గ్రౌండ్ కూడా ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఈ అవార్డును గెలుచుకున్నారు. సో అవార్డు యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 50 లక్షల రూపాయలు. అంటే గ్రౌండ్ను బాగా మెయింటైన్ చేసినందుకు బీసీసీఐ ఈ డబ్బును అరేంజ్ జైట్లీ స్టేడియం యొక్క యాజమాన్యానికి ఇచ్చారు. సివి గైస్ ఐపీఎల్ 2025 ఇచ్చిన మొత్తం 15 అవార్డ్స్ యొక్క లిస్ట్. మరి వీటిలో మీ ఫేవరెట్ అవార్డు ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ అవార్డు మోస్ట్ జస్టిఫైడ్గా అనిపించిందో ఆ అవార్డును కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.